హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 40వ వచనమును చూద్దామా. నా పరిశుద్ధ పర్వతమందున్న దేశంలోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒకప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావేమో. ఈరోజు దేవుని సన్నిధికి దూరంగా జీవించి విఫలమైన స్థితిలో ఉన్నావేమో. అవును, నీ విఫలతను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవమానిస్తున్నారేమో, నిందిస్తూ ఉన్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో. లేదా నీ పాపమును బట్టి నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుందేమో. నీ చుట్టూ ఉన్నవారు నీవు అబద్ధికుడవని, నీవు త్రాగుబోతువని, అవును, నిన్ను హేళన చేస్తున్నారేమో. అవును, నువ్వేం చేయలేవని, నువ్వు ఒక పురుగు లాంటి వాడివని నిన్ను దూషిస్తూ ఉన్నారేమో, మాటల చేత గాయపరుస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి రాగలిగితే నేను నిన్ను అంగీకరిస్తాను. నన్ను స్తుతించే, ఆరాధించే భాగ్యమును నీకు ఇస్తాను. నన్ను సేవించే భాగ్యమును నీకు ఇస్తాను. నీ జీవితాన్ని మార్చివేసి నా ప్రియమైన కుమారుడుగా, నా ప్రియమైన కుమార్తెగా నేను నిన్ను స్వీకరిస్తాను. నా సన్నిధిలో కలిగిన సంపూర్ణమైన సంతోషమును, ఆనందమును నీకు ఇచ్చి నీ జీవితాన్ని మార్చివేసి నూతనమైన వ్యక్తిగా నేను నిలబెడతానని ప్రభు అంటున్నాడు. ఎక్కడ అవమానించి నిందించబడ్డావో వారికి దీవెనకరంగా మారుస్తానంటున్నాడు. కాబట్టి ఆలస్యం చేయక దేవుని సన్నిధికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.